బ్రేకింగ్ చూస్తున్న మల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అరకులో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు వచ్చిన అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొడ్డేటి మాధవికి నిరసన సెగలు ఎదురయ్యాయి. మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించాయి. నిరసనల మధ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాధవి కేక్ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయించిన ప్రకారం తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అందుకే రాజు జిల్లా అరకులోయలో వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అరకులో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు వచ్చిన అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొడ్డేటి మాధవికి నిరసన సెగలు ఎదురయ్యాయి. మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించాయి. నిరసనల మధ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాధవి కేక్ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయించిన ప్రకారమే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అరకులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవికి నిరసన సెగ ఎదురైనట్లుగా తెలుస్తుంది. మాధవిని గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుతో ఆయా నియోజకవర్గాల్లో అయితే కొత్తగా ఎంపికైన వాళ్ళు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అరకు ఎంపీ అభ్యర్థి ఎంపీని మాధవిని అరకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తూ ఆ నియోజకవర్గ బాధ్యతలను ఇటీవలనే వైసీపీ పార్టీ అప్పగించింది. ఈ కోవలోనే గతంలోనే ఆమె అరకు వచ్చిన సందర్భంగా పలుమార్లు స్థానిక వైసీపీ నేతలు మాధవి గోబ్యాక్ సీఎం ముద్దు అంటూ నినాదాలు చేశారు. పూర్తి స్థాయిలో కూడా సహకరించే పరిస్థితే లేదని కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. స్థానిక నేతలకే టికెట్ కేటాయించాలని కూడా ఈ సందర్భంగా స్థానిక నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోవలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించి 5 ఏళ్లు అయిన సందర్భంగా అరకులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అరకు ఇన్ఛార్జి మాధవి అక్కడికి వచ్చారు. ఈ కోవలోనే అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకులంతా కూడా మరోసారి మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఇక్కడే ఉంటానని, అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. అయినప్పటికీ కూడా స్థానిక నేతలు అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఆమె రాకను వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ కోవలో ఇది వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం వైసీపీకి కొంత బలమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో అభ్యర్థుల ఎంపికపైనే స్థానిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ పార్టీ పెద్దలు దీనిపైన దృష్టి సారిస్తున్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే తలమునకలై ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. బిడ్డగా మీరు భావించినని చూశారు. మరి ఏదైతే మరి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించినప్పుడు మరి మీకు అంటే లోకల్గా ఉన్నందుకు మీకు ఆశ ఉండవచ్చు. మరి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు బట్టి ఇక్కడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇక్కడ పంపించడం జరిగింది. మనకి ఏమన్నా సమస్యలు ఉంటే ఇక్కడ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మన సమస్యలు తీర్చడానికి మన పెద్దలు ఉన్నారు, మన ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళని కలిసి మన సమస్యలు పరిష్కరించుకుందాం. చెల్లిగా బిడ్డగా మీరు భావించినట్టు